సత్యం గారు చాలా రోజులు అయింది, ఈ మధ్య కనపడలేదు. ఎక్కడికి వెళ్ళారని? హైదరాబాద్ వెళ్ళారా? సీను వెళ్ళానమ్మా. మా సిస్టర్ చనిపోయింది. ఓకే ఓకే. దాని గురించి హైదరాబాద్లో ఉన్నాను. ఒక 10 రోజుల నుంచి కనపడలేకపోయాను. అదే అంటే ఏం కాదు, ఒకవేళ జర్మనీ కానీ వెళ్ళారేమో మీ అబ్బాయి దగ్గరికి అని చెప్పి అనుకున్నాను. లేదు, వాళ్ళే మొన్న వచ్చి 1 తారీఖున వెళ్ళిపోయారు. జర్మనీ వెళ్ళారా? ఓకే. అంటే ఏం కాదండి, ఈ రోజులు చూస్తుంటే కొంచెం భయాందోళనకి గురవుతున్నట్టు అనిపిస్తుంది అందరూ కూడాను. ఈ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్సే కాదు, స్కూల్ లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా, 10th క్లాస్ పిల్లలు కూడా ఈ మధ్య ఈ గుట్కాలకి, ఈ గంజాయికి, డ్రగ్స్కి అలవాటు పడుతున్నట్టు ఉంది. ఏదో పెద్ద పెద్ద మెట్రో సిటీస్ కల్చర్లో ఉందనుకున్నాం ఇదివరకు. ఈ డ్రగ్స్ అనేవి, గంజాయి ఈ మన రూరల్ ఏరియాస్ కూడా వచ్చేస్తుంది. అది పల్లెటూర్లకు కూడా డ్రగ్ కల్చర్ వచ్చేస్తుంది కూడా ఈ మధ్య. ఏంటో ఇన్నాళ్ళు ఏదో బీడీ, చుట్టా, సిగరెట్ అలాంటి ఏదో సరదా పడేవారు కానీ పిల్లలు ఈ మధ్య గంజాయికి ఎలా అలవాటు పడుతున్నారో అర్థం కావట్లేదు. స్కూల్లోకి తెచ్చి అందించేస్తున్నారని తెలుస్తుంది. అవును శ్రీనివాసు, నేను చూస్తున్నాను. గత 1-2 నెలలు బట్టి, ముఖ్యంగా ఒక వారం క్రితం వార్తాపత్రికలో చదివాను, టీవీలో కూడా చూశాను. అవునండి. మన తూర్పుగోదావరి జిల్లాలో అవును, మలికిపురంలో ఆ ఖాళీ విద్యా సంస్థలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పాడు చేశారని చెప్పి కంప్లైంట్ చేసిన స్టూడెంట్ని విస్త్రీ పెట్టి, ఐరన్ బాక్స్ పెట్టి, వాతలు పెట్టి ఒక పైశాచిక ఆనందం పొందారు. అలాగే రెండోది, ఒక ఆడపిల్ల గురించి గొడవ వచ్చి కొంతమంది విద్యార్థులతో తన తోటి విద్యార్థి చెట్టుకు కట్టేసి అతనికి గాయాలు పరిచి వీడియో తీసి ఆనందం. ఏంటో పైశాచిక రాక్షసత్వం తెలియట్లేదు. అలాగే ఈ మధ్యన ఈ రోజు పేపర్లో చూశాను. అవును, న్యూజిలాండ్ ఇంజనీరింగ్ IIT IIIT కాలేజీలో ఈరోజు వార్తాపత్రికలు ఒక హాజరు సరిపోలేదు, నువ్వు పరీక్ష రాయడానికి అనుమతి లేదని చెప్పిన ఉపాధ్యాయుడి మీద కత్తితో దాడి చేసే స్టూడెంట్. అలాగే ఈ రోజు వార్తలో చూస్తాను, విశాఖపట్నంలో ఒక మూగ అమ్మాయిని 16 సంవత్సరాలు 2 పిల్లలు అత్యాచారం చేసి. అలాగే తెలంగాణలో ఒక విద్యార్థి, 10th క్లాస్ చదువుకునే విద్యార్థి క్రికెట్ బ్యాట్ దొంగిలించడానికి వెళ్ళి కుకట్పల్లిలో ఆ బ్యాట్ ఇటుకుని అమ్మాయిని చంపేసాక అడ్డుకుందని చెప్పి అది ప్రీ ప్లాన్డ్ గా చేసేయడం కూడా అన్నారు. కానీ ఈ విపరీతమైన లక్షణాలు, అవునండి, ఒక మానసిక రోగికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఎందుకు అలవడుతున్నాయి అని నేను శ్రీనివాసు గత 2 నెలలు బట్టి వీటి మీద ఆలోచిస్తున్నాను. ఆలోచించడమే కాదు, నాతో పనిచేసి రిటైర్ అయిపోయిన ఉపాధ్యాయులతో చర్చించాను, పెద్ద పెద్ద విద్యావేత్తలతో చర్చించాను, యువతతో చర్చించాను, తల్లిదండ్రులతో చర్చించాను. ఇలా చర్చించి వాళ్ళు చెప్పిన విషయాలని, వాళ్ళు చెప్పిన సూచనల్ని ఇవన్నిటిని కూడా క్రోడీకరించి చేస్తే నాకు దీనికి బాధ్యతలు 2 కనపడ్డారు. అసలు ఈ యువత ఎలా ప్రవర్తించడానికి, ఇంత విపరీతమైన పరిస్థితుల్లో యువత ఎందుకు ప్రవర్తిస్తున్నారు అన్న దానికి కారణాన్ని నాకు బాధ్యతలు పోషించవలసిన 2 కనపడ్డారు. దీనికి బాధ్యత మొట్టమొదటి బాధ్యత తల్లిది, రెండో బాధ్యత గురువు, టీచర్. యువత ఈ రోజుల్లో ఇంత విపరీతమైన పరిస్థితి, మానసిక రోగుల కింద, అదొక విధం, మనం దాన్ని వర్ణించలేని పరిస్థితుల్లో ఉన్నాం. చాలా అత్యంత ప్రమాదమైన పరిస్థితుల్లో యువత పయనిస్తుంది. దానికి కారణం ఇద్దరు సొసైటీలో, ఒకళ్ళు తల్లి, 2 గురువు. అంచేత ఈ విషయం మీద నేను మొన్న టీచర్స్ డే సెప్టెంబర్ 5వ తారీఖు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజుని, యాక్చువల్గా ఆ రోజునే నేను ఈ వీడియో రిలీజ్ చేద్దాం అనుకున్నాను. ఆయన స్మరించుకుంటూ, ఆ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని స్మరించుకుంటూ ఈ వీడియో ఆ రోజు రిలీజ్ చేద్దాం అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ రోజు రిలీజ్ చేయలేకపోయాను. ఆ రోజుని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారితో పాటు మహానుభావుడు, ఉన్నత ఉపాధ్యాయుడు, అటువంటి వారు చెప్పుకోదగ్గ విషయం, 2వ రాష్ట్రపతి మన భారతరత్న అబ్దుల్ కలాం గారు, ఆయన కూడా బ్రహ్మాండమైన మహోన్నత బుద్ధుడు. ఆయన కూడా ఆ రోజున తలుచుకున్నాను. ఆ ఇద్దరిని తలుచుకుని ఈ వీడియో చేద్దామని చెప్పి అనుకున్నాను ఆ రోజున. కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయిన ఆ రోజున ఈ రోజున చేస్తున్నాను. అయితే ఈ యువత గురించి, యువత చెడు మార్గంలో ఎందుకు పయనిస్తున్నారు, దానికి కారణం ఏంటి, దానికి బాధ్యులు ఎవరు అన్న విషయం మీద నేను బాగా చర్చని అందరితోటి 2 కనుక్కున్నాం. ఒకటి తల్లి, 2 టీచర్ కారణం. అయితే తల్లి ఏ విధంగా కారణం అవుతోంది, ఆ తల్లి ఏం చేయగలదు, అసలు తల్లి అంటే ఎవరు, తల్లి యొక్క శక్తి ఏంటి, దాని గురించి ఈ రోజున వీడియో చేస్తున్నాను. అయితే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. ఇది ఒక అనంతం, ఇది ఒక రోజులో ఒక వీడియోలో అయిపోయి సబ్జెక్ట్ కాదు. ఇది ఒక అనంతమైన మహాసముద్రం లాంటిది. అంటే ఏదో 20 నిమిషాలు 30 నిమిషాలు వీడియోలో చెప్పే సబ్జెక్ట్ కాదు ఇది.
అయినప్పటికీ యువతకి నా బాధ్యతగా ఒక 76 ఏళ్ల వ్యక్తిగా, అనుభవం ఉన్న వ్యక్తిగా సమాజానికి ఏదో ఉడతా సహాయం చేయాలి, ఈ యువతను చూసి వాళ్ళని కూడా ఒక మంచి దారిలో పెట్టాలి అనే ఒక పాఠం మనం ఇవ్వాలి యువతకి, ప్రపంచానికి అని చెప్పి ఇది ఇస్తున్నాను, ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఈ వీడియో ప్రతి వ్యక్తి చూడాలి. నేను ఈ వీడియో ఏదో యూట్యూబ్లో మానిటైజేషన్ డబ్బులు వస్తాయి, లేకపోతే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్, ఇవన్నీ నేను అడగను. సామాజిక బాధ్యతగా నేను చేస్తున్నాను. అది మీరు సబ్స్క్రైబ్ చేస్తారా, లైక్ చేస్తారా, లైక్ చేస్తారా, ఇవన్నీ నాకు అనవసరం. కానీ కామెంట్స్ మాత్రం చేయండి. ఎందుకు కామెంట్ అంటే మీ ఉద్దేశాలు నాకు తెలిస్తే మళ్ళీ దాన్ని బట్టి నేను ఇంకో వీడియో చేయడానికి అవకాశం. అయితే ఈ వీడియోని 2 భాగాలు చేశాను. ఈరోజు తల్లి గురించే చెప్తున్నాను, రేపు మళ్ళీ వీడియో రిలీజ్ చేస్తాను. అది పూర్తిగా టీచర్ యొక్క లక్షణాలు ఏంటి, ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఎడ్యుకేషన్ యొక్క మోటో ఏంటి, ఎడ్యుకేషనల్ ప్రాసెస్ ఏంటి, వీటన్నిటి గురించి రేపు చెప్తాను. టీచర్కి ఉండవలసిన లక్షణాలు ఏంటి, ఇవన్నీ రేపు వీడియోలు చెప్తాను. అయితే ఈ వీడియోని తల్లి గురించి చెప్పి వీడియోని తెలుగులో రిలీజ్ చేస్తున్నాను, టీచర్స్ గురించి చెప్పే వీడియోని ఇంగ్లీష్లో రిలీజ్ చేస్తున్నాను. రేపటి వీడియో ఇంగ్లీష్లో రిలీజ్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు చేసిన విషయం ఏంటంటే, ఎందుకు యువత ఈ చెడు మార్గంలో పయనిస్తున్నారు, గాంజాయికి ఎందుకు అలవాటు పడుతున్నారు, మద్యానికి ఎందుకు అలవాటు పడుతున్నారు, మత్తు పదార్థాలకు ఎందుకు అలవాటు పడుతున్నారు, వీటి గురించి ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది, మిగిలిన పెద్దలు నాకు చెప్పితే నాకు అర్థమైంది ఏంటంటే, తల్లిదండ్రుల్లో ఒక స్వార్థం బయలుదేరింది. తల్లిలో స్వార్థం ఉండదు అసలు, కానీ ఎందుకో తెలీదు స్వార్థం బయలుదేరి. ఏంటా స్వార్థం? తన పిల్లల్ని మంచి ఖరీదైన స్కూల్స్లో చదివించాలి, మంచి బ్రహ్మాండమైన కాలేజీల్లో చదివించాలి, నా పిల్లలకు అత్యంత బ్రహ్మాండమైన సౌకర్యాలు ఇవ్వాలి అనే కాంక్షతోటి తల్లిదండ్రులు ఇద్దరూ డబ్బు సంపాదన మార్గంగా అదే ప్రాధాన్యత తీసుకుని వాళ్ళు వర్క్ చేయడం. ఈ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ మార్గంలో పయనిస్తున్నారు, పిల్లలు పర్యవేక్షణ లేదు, సమయం లేదు, తల్లిదండ్రులకు సమయం దొరకట్లేదు, ఇద్దరు పనుల్లో సంపాదనలు పడిపోయారు ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు. పోనీ అలా అని చెప్పి ఇంట్లో ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు, తాతలు అమ్మమ్మలు మామలు ఉండేవారు, పోనీ వాళ్ళు ఉన్నారా అని చెప్పడానికి వాళ్ళు లేరు, వాళ్ళు ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉంటున్నారు, లేదా వృద్ధాశ్రమంలో ఉంటారు. మరి యువత ఎలాగా ఎవరు వాళ్ళకి దిశానిర్దేశం చేస్తారు వాళ్ళని? అత్యంత ప్రమాదమైన. అందుకే ఆ డబ్బు వ్యామోహాన్ని కూడా అన్నాను నేను. తన పిల్లల్ని మంచి స్టేజ్లో చూడాలి అని ఒక స్వార్థం, ఆ స్వార్థ చింతనతోటి బయలుదేరిన మూలానే ఈరోజు యువతల పాడైపోతుంది. అలాంటి వాడు కాలేజీలో చేర్పించారు, అక్కడ కాలేజీలో ఏం చేస్తున్నారు, బలవంతపు చదువు, వాళ్ళకి ఇష్టపడి చదవట్లేదు పిల్లలు. అక్కడ టీచర్లు ఫోర్స్ చేస్తున్నారు, ప్రెషర్ పెడుతున్నారు, చదవండి, గ్రేడ్లు తీసుకురండి, చదవండి, ర్యాంకులు తీసుకురండి, ఫోర్స్ పెడుతున్నారు. ఆ ఫోర్స్ భరించి సాయంకాలం ఇంటికి వస్తే ఇంటి దగ్గర వాళ్ళ పిల్లలతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఒంటరితనం ఫీల్ అవుతున్నారు పిల్లలు. స్కూల్లో ఆటపాటలు లేవు, ఏమీ లేవు, అపార్ట్మెంట్స్ లో కూడా స్కూల్ రన్ చేస్తున్నారు, ఏమీ లేవు, ఆటలు లేవు, పాటలు లేవు. ఒక మానసిక ఇంటికి వస్తే మాట్లాడేవాళ్ళు లేరు. అంచేత ఆ ఒంటరితనం ఫీల్ అయ్యి ఆ ఒంటరితనంలో వాళ్ళకి పిచ్చి ఆలోచనలు వస్తుంది. ఆ పిచ్చి ఆలోచనలకు బానిసలయ్యి ఈ విధంగా లేకపోతే తల్లిని ఏమంటారు తెలుసా శ్రీనివాసుడు? తల్లిని దైవదూత అంటారు. ప్రపంచంలో దేవుడు లేని ప్రదేశాలు ఉన్నాయి, దేవుని నమ్మని ప్రజలు ఉన్నారు, కానీ తల్లి లేని ప్రదేశం ఎక్కడ ఉండదు. తల్లిని నమ్మని వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎందుకు తల్లిని నమ్ముతారు? ఎందుకు తల్లి మాటకు అంత శక్తి ఉంటుంది అంటే, ప్రతి శిశువుని 9 మాసాల గర్భంలో ప్రసవించిన తర్వాత మళ్ళీ తన రక్తాన్ని పాలగా మార్చి ఆ శిశువుకి అంతటి త్యాగం చేస్తున్న తల్లి. అంటే తల్లి మాటకు శక్తి ఎక్కువ, తల్లి మాటకు విలువ ఎక్కువ. తల్లి మాట వినని వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. మొదటి రోజు వినకపోవచ్చు, 2వ రోజు వినకపోవచ్చు, 3వ రోజున కంపల్సరీగా వింటారు తల్లి మాట. ఎవరైనా వినలేదు అంటే ఎక్కడో మూర్ఖులు రాక్షసులు ఉన్న వాళ్ళు ఉంటే ఉండొచ్చు, ఒకళ్ళిద్దరు. వాళ్ళు మనిషి రూపంలో ఉన్న రాక్షసులే కానీ మానవుల కింద లెక్క కాదు. తల్లి మాట వినని వాళ్ళు మానవుల కింద లెక్క కాదు, వాళ్ళు రాక్షసుల కింద లెక్క. అంటే వాళ్ళ గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. చెడు మార్గంలో పయనించే మానవత్వం తక్కువయ్యి అటువంటి యువతుల గురించి మనం ఆలోచించాలి. వాళ్ళలో సంస్కారం తీసుకురావాలి, వాళ్ళకు ఒక కల్చర్ నేర్పాలి, వాళ్ళకి అవన్నీ నేర్పాలి. ఎవరు నేర్పాలి? తల్లి నేర్పాలి. ఆ తల్లి తలుచుకుంటే ప్రపంచాన్ని ఏ విధంగా తల్లికి అంత శక్తి. పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది తల్లి. నీకు చిన్న మాట చిన్న ఉదాహరణ చెప్తాను. తల్లి ఎటువంటి మాట తల్లి అంటే, ఒక గ్రామంలో
ఒక వ్యవసాయ కూలి, ఒకడే కొడుకు ఆమెకి, భర్త లేడు. ఆ కొడుకుని ఆ ఊరు గ్రామంలో చదివిస్తుంది, 5వ తరగతి చిన్న స్కూల్ అది, ఆ 5వ తరగతి వరైనా ముందు అక్కడ. అయితే ఆమె తల్లికి ఆమెకి ఒక ఒంటి కన్ను, ఒక కన్ను లేదు ఆమెకి, సరైన బట్టలు కూడా కట్టుకోలేదు, డబ్బు లేదు వాళ్ళకి, కూలి పని చేసి బతకాలి, కొంచెం అందవికారంగా ఉంటుంది తల్లి. ఈ అబ్బాయి స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో పిల్లలు తల్లి, ఆ అబ్బాయిలో ఒక ఉద్దేశం బయటపడింది, నా తల్లి అందంగా ఉండదు, అంచేత నేను స్కూల్లో మాట పడవలసి వస్తుంది, పిల్లలు నన్ను ఏడిపిస్తున్నారు, నా స్నేహితులు నన్ను ఏడిపిస్తున్నారు అని ఆలోచించి తల్లి మీద అసహ్యత పెంచుకుంటాడు కుర్రాడు, ద్వేషం పెంచుకు. ఆ తల్లితో అలా మాట్లాడేవాడు కాదు. 5వ తరగతి కంప్లీట్ అయిపోయింది, 5వ తరగతి ఆ ఊళ్ళో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఊరి నుంచి పారిపోతాడు, వెళ్ళిపోతాడు, తల్లికి చెప్పకుండా. ఆ పాపం వెతుకుతుంది, 2-3 నెలలు కష్టపడుతుంది, వెతుకుతుంది, అందరినీ అడుగుతుంది, ఎక్కడ దొరకడా పిల్ల. అదే మళ్ళీ తన ఊరు వచ్చేస్తుంది, తన కాలక్షేపం చేసుకుంటూ పని చేసుకుంటూ బతుకుతూ ఉంటుంది. ఒక 20 సంవత్సరాల తర్వాత ఆ ఊరు ఒక రైతు ఆ ఇంటికి వెళ్ళాడు. అమ్మమ్మ నీ కొడుకుని చూశాను నేను, పట్టణంలో చాలా పెద్ద డాక్టర్ అయ్యాడు, పెద్ద హాస్పిటల్ పెట్టాడు, గొప్ప పేరు వచ్చింది, బోల్డ్ డబ్బు సంపాదించాడమ్మా, నేను చూశాను, పలానా చోట ఉంటున్నాడు అని చెప్పి అడ్రస్ చెప్తాడు. ఆ తల్లికి రక్తం ఉప్పొంగింది, నా కొడుకు ఇంత పెద్ద డాక్టర్ అయ్యాడా, పెళ్లి చేసుకున్నట్ట, 2 పిల్లలట, నేను చూడాలి నా కొడుకుని అని పాపం పల్లెటూరు నుంచి ఆ పట్టణానికి వెళ్ళి తలుపు తడుతుంది. ఆ తలుపు తీయడానికి ఆ కొడుకు పిల్లలు మనవలు వాళ్ళిద్దరు తీసినప్పుడు ఆ అమ్మాయి ఆకారం చిన్నప్పుడే అందవికారంగా ఉండేది, ఇప్పుడు వృద్ధం ముసలమైంది, ఇంకా అందవికారంగా కనపడింది. గబుక్కున ఆమెను చూసి ఆ పిల్లలు భయపడి కెవ్వు అని కేకేస్తారు. అప్పుడు తండ్రి పరిగెట్టుకుంటూ బయటకు వస్తాడు, చూస్తాడు, తల్లిని గుర్తుపెట్టాడు, నువ్వెందుకు వచ్చావు నా ఇంటికి, నీ మూల నా పిల్లలు భయపడ్డారు, నువ్వు ఇమ్మీడియట్గా నా ఇంటికి బయటకు వెళ్ళిపో అని గట్టిగా కేకలేసి తల్లిని బయటకు గెంటేస్తాడు. పాపం బాధపడుతూ తల్లి ఇంటికి వచ్చేసింది, పల్లెటూరు వచ్చింది, ఎవరితో చెప్పుకోలేకపోయింది, అలా బతికి కాలక్షేపం చేసింది. ఈ లోపల ఆ గ్రామ స్కూలు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అప్పుడు ఇతను కూడా ఈ డాక్టర్ కొడుకు కూడా ఉత్తరం వచ్చింది, ఇలా పలానా రోజు మన ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్ ఉంది, నువ్వు కూడా రా స్కూల్కి అని చెప్పింది. ఇతను వెళ్ళాడు ఆ ఊరు, ఆ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్ మీటింగ్ అయిపోయింది. సాయంకాలం అతనికి ఒక ఆలోచన, ఎలా ఉంది మన ఊరు, నేను ఎప్పుడో 25 ఏళ్ల క్రితం చూశాను ఈ ఊరు, ఒక్కసారి చూసొద్దాం అని మనసులో అనుకుని ఆ ఊరు చూడడం మొదలెట్టి తిరుగుతూ ఊరంతా తిరుగుతూ తన ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి తనకి తెలియకుండానే తన కాళ్ళు అయిపోయాయి. మాతృస్థలం, పుట్టిన స్థలం అది, బలం అది, ఆ బలం, ఆ స్థలం యొక్క బలం ఆటోమేటిక్గా తనకు తెలియదు, అక్కడ ఆగాలని కూడా తెలియదు, ఆటోమేటిక్గా ఆగిపోయి రోమాలను ఎక్కబొడుచుకున్నాయి. అతను ఆశ్చర్యంగా చూస్తున్నాడు తన ఇంటికి వేసి. ఈ లోపల పక్కనున్న ఇంటి పక్కనున్న ఒక వ్యక్తి అతను గుర్తుపెట్టాడు, నువ్వు పలానా వాళ్ళ కొడుకు కదా అని. అవునండి అన్నాడు. నీ తల్లి చనిపోయింది, చనిపోయి ఇప్పుడు 20 రోజులు అయింది, ఆ చనిపోతే నాకు ఒక ఉత్తరం ఇచ్చింది, ఎప్పటికైనా నా కొడుకు ఇక్కడికి వస్తాడు, ఈ ఉత్తరం ఆయనకి ఇవ్వండి, ఆ కొడుకు ఇవ్వండి అని చెప్పి ఇచ్చింది నాకు, నువ్వు వచ్చావు ఉత్తరం ఇదిగో అని చెప్పి. అప్పుడు ఆ ఉత్తరం తీసి చదివాడు కొడుకు. ఇవన్నీ రాస్తుంది, అమ్మ నువ్వు డాక్టర్ అయ్యో చాలా సంతోషం, నీకు 2 పిల్లలు చాలా సంతోషం, ఇవన్నీ రాసి అన్నీ రాస్తూ ఆఖరి పారాగ్రాఫ్లో ఒక విషయం, నాన్న నువ్వు 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నువ్వు సైకిల్ దొక్కడం నేర్చుకోవడం మొదలెట్టావు, ఆ నేర్చుకునే సమయంలో నీకు యాక్సిడెంట్ అయింది, ఆ యాక్సిడెంట్లో నీ కన్ను పోయింది, నాకు చాలా బాధేసింది, నా కొడుకు గుడ్డివాడు అవుతాడా, ఎటువంటి పరిస్థితుల్లో నా కొడుకు గుడ్డివాడు అవ్వడానికి వీరలేదు అని చెప్పి ఇమ్మీడియట్గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నా కన్ను తీయించేసుకుని నీకు కన్ను ఇచ్చాను తండ్రి, ఇప్పుడు నాకు చాలా సంతోషం, నా కంటితో నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు, దీర్ఘకాలం ఉండు అని చెప్పి, అది కాదు దీర్ఘకాలం నువ్వు బతుకుండు, ఆయుర్వేద్యాలతో ఉండు అని చెప్పి దీవించి తను తప్పు తెలుసుకున్నాడు, తల్లికి క్షమాపణ అడిగాడు, పశ్చాత్తాపడ్డాడు. ఎవరిస్తారు తండ్రి ఇవ్వగలడా కన్ను? ఎవరు ఇవ్వలేరు. ఒక తండ్రి, కనీసం తండ్రి కూడా ఇవ్వలేడు. ఎవరి సంగతి వదిలేసేది, తండ్రి ఇవ్వలేడు, కానీ తల్లి ఇవ్వగలదు. అవసరం వస్తే ప్రాణత్యాగం చేస్తుంది తల్లి యొక్క శక్తి అది. అంచేతే ఆ తల్లి చూపించే ప్రేమ, అభిమానం ఇంకెవరు చూపించలేరు. అందుకే మనిషి జీవితానికి మొదటి పాఠశాల ఆ ఇంటికి ప్రథమ గురువు ఎవరు? ఒక శిశువు పుట్టిన క్షణం నుంచే తల్లి తన మమతతో, కరుణతో, విలువలతో ఆ చిన్న హృదయాన్ని మలుస్తుంది. తల్లి తన చిన్నారికి చూపే ప్రేమ, దయ, జాలి ద్వారా
మానవీయత గుణం మొలకెచ్చు. మంచితనానికి మూర్తి రూపం తల్లి. తల్లి తన నడవడికతోనే సత్ప్రవర్తన నేర్పుతుంది. నిజాయితీ, సహనం, సహాయ స్ఫూర్తి, కృతజ్ఞత అటువంటి గుణాలు తల్లి తన రోజువారీ జీవితంలో చూపించిన పిల్లవాడికి అవి సహజంగా అలవాటు పడతాయి. పాటలు, కథలు, నీతి కథల ద్వారా తల్లి మంచి చెడు మధ్య తేడా, నీతి మార్గం యొక్క ప్రాముఖ్యత, మనిషి విలువ, మానవత్వం విలువ, కష్టాల్లో ధైర్యాన్ని కలిగించేది తల్లి, భయాన్ని పోగొట్టి ఆశను నింపి నువ్వు చేయగలవు అని ప్రోత్సహించేది తల్లి. వల్లే పిల్లవాడు మంచి మనిషిగా ఎదిగే బాటలో ముందుకు సాగుతాడు. తల్లి తన బిడ్డకు మన కుటుంబం మాత్రమే కాదు, సమాజం మొత్తం మనదే, వసుదైక కుటుంబకం అనే ఆలోచన రేకెత్తిస్తుంది యువతలో. సామాజిక బాధ్యత పంచుకోవడం, పరులకు చేయుతనివ్వడం వంటి లక్షణాలు తల్లి నుంచే వస్తాయి. మంచి మనిషిని తీర్చిదిద్దే శక్తి తల్లి హృదయంలోనే ఉంది. ఆమె చూపే మార్గమే మానవీయతకు పునాది. అందుకే మనం ఎప్పుడు చెప్పుకోవాల్సిన నిజం ఒకటి ఉంది, మంచి మనిషిని చేయగల శక్తి తల్లి చేతిలోనే ఉంది. మనిషిని పుట్టిన క్షణం నుండి తల్లి చేతిలోనే భవిష్యత్తు ఆవిర్భవిస్తుంది. పిల్లవాడి తొలి చూపు తల్లి చూసే తొలి పాట తల్లి యొక్క జోలపాట, తొలి పాఠం తల్లి బోధించే జీవన సత్యం. తల్లి ఒడిలో పెరిగే బిడ్డ మమత అంటే ఏమిటి, దయ అంటే ఏమిటి, బాధలో తోడుగా నిలబడడం అంటే ఏమిటి అనేది నేర్చుకుంది. ఆమె కళ్ళల్లో కనిపించే కరుణే బిడ్డ హృదయంలో మానవీయతకు బీజం పడుతుంది. తన తల్లి ఎంతటి పిల్లల గురించి, పిల్లల అభివృద్ధి గురించి ఎంతటి త్యాగానికైనా తల్లి చేసే త్యాగం ఎవరు చేయలేరు. అందుకే తల్లిని ఏమన్నారు, దైవదూత. తల్లిని దైవదూత. దాని గురించే చెప్తున్నా శ్రీనివాసు. తల్లి మార్చలేకపోతే యువతని ప్రపంచంలో ఇంకెవరు మార్చరు. అంచేత నేను ప్రభుత్వానికి కూడా సూచన చేస్తున్నాను, ప్రతి గ్రామంలో కనీసం నెలకొకసారి అనుభవజ్ఞుల చేత, వీళ్ళందరి చేత ఒక తల్లుల యొక్క మీటింగ్ పెట్టాలి నెలకొకసారి. అలాగే మండల వైజ్ ఒక మీటింగ్ పెట్టాలి, జిల్లా వైజ్ మీటింగ్ పెట్టాలి, రాష్ట్ర వైజ్ మీటింగ్ పెట్టాలి. తల్లులకే పెట్టాలి, అనుభవజ్ఞుల చేత. గరికపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళు, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, వాళ్ళ చేత తల్లులకు మీటింగ్ పెట్టాలి, తల్లులకు ప్రవచనాలు చెప్పించాలి. పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల్ని ఎలా పెంచాలి వాళ్ళకి తెలుసు, మనం చెప్పక్కర్లేదు వాళ్ళకి. కానీ వాళ్ళని మోటివేట్ చేయాలి, వాళ్ళని ఉత్తేజపరచాలి, తల్లుల్ని ఉత్తేజపరచాలి, తల్లుల్ని మోటివేట్ చేయాలి, తల్లుల్ని ఇన్స్పైర్ చేయాలి. తల్లుల్ని కనుక ఇన్స్పైర్ చేస్తే ఆ తల్లులు యువతని ఇన్స్పైర్ చేస్తుంది. కానీ మనం ఇన్స్పైర్ చేయలేము యువతకి. గరికపాటి నరసింహారావు ప్రవచనాలు చెప్పించండి, చాగంటి కోటేశ్వరరావు గారి చేత ప్రవచనాలు చెప్పండి యువతకి, ఏం మారరు యువత. ఎవరన్నా మారితే ఒకరిద్దరు మారితే మారచ్చేమో, కానీ ఈ ప్రవచనాల వల్ల, ఈ పురాణాల వల్ల యువత మారరు. అదే మాట గరికపాటి నరసింహారావు గారు చెప్పే ప్రవచనాలు, యాగంటి కోటేశ్వరరావు గారు చెప్పే ప్రవచనాలు తల్లి నోటముడు వచ్చాయనుకో వింటారు యువత వింట. అంటే తల్లి ద్వారా చెప్పించాలి. యువతకి ఏం చెప్పినా తల్లి ద్వారా చెప్పించాలి. ఈ గాంజాయి వాడకం, ఈ మత్తు పదార్థాల వాడకం, ఈ మద్యం వాడకం పోలీసుల వల్ల నివారణ అవ్వదు. పోలీసులు కంట్రోల్ చేయలేరు, అధికారులు కంట్రోల్ చేయలేరు, రాజకీయ నాయకులు కంట్రోల్ చేయలేరు, ఎవరూ కంట్రోల్ చేయలేరు. ఒక్క తల్లి చేతిలోనే ఉంది. తల్లి అంతటి శక్తి ఉంది. అంటే దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, నేను తల్లుల్ని ఇన్స్పైర్ చేయండి, తల్లులకు మీటింగ్లు పెట్టండి. గ్రామాన, మండలాన, జిల్లా అండ్ రాష్ట్రాన మనకి బ్రహ్మాండమైన యువత వస్తుంది. ఏదైతే మనం ఊహించుకుంటున్నామో స్వర్ణాంధ్రప్రదేశ్, అటువంటి స్వర్ణాంధ్రప్రదేశ్ మనకి సానుకూలం. మన విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావాలనే స్వర్ణాంధ్ర ప్రాజెక్టు తీసుకొచ్చిన స్వర్ణాంధ్ర అవ్వదు, ప్రాజెక్టు కట్టిన వల్ల స్వర్ణాంధ్ర అవ్వదు. యువతను మార్చాలి. ఆ యువతను మార్చినప్పుడే స్వర్ణాంధ్ర వాళ్ళే తయారు చేస్తారు. మనం ఎవరు తయారు చేయవలసిన అవసరం లేదు, యువతే తయారు చేస్తున్న స్వర్ణాంధ్రం. అంటే దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఈ తల్లుల మీద దృష్టి పెట్టండి, తల్లుల్ని ఇన్స్పైర్ చేసి మీటింగ్లు పెట్టండి, తల్లిని మోటివేట్ చేసే మీటింగ్లు. అది జరిగిన రోజుని యువతని మనం బ్రహ్మాండమైన స్పీడ్గా పరిగెడతారు. మన రాష్ట్రాన్ని ఉన్నతమైన రాష్ట్రం, దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన రాష్ట్రంగా తయారు చేయడానికి మన యువత రెడీగా ఉంది. కానీ మనం వాళ్ళ బాధ్యత చేయించుకోవాలి, వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. ఇన్స్పైర్ చేసే శక్తి ఒక తల్లే, ఇంకెవరు చేయలేరు. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ దృష్టి పెట్టండి, తల్లుల మీటింగ్ పెట్టండి. అంచేత ఈ వీడియోని చివరి వరకు చూడండి అందరూ. మీరు సబ్స్క్రైబ్ చేయమని నేను అడగను, ఎవరు నేను లైక్ చేయమని నేను అడగను.
కానీ కామెంట్ చేయమని అడుగుతా. ఎందుకు కామెంట్ చేయమంటే మీరు ఉద్దేశం ఏంటి, అభిప్రాయం మీ ఆలోచనలు ఏంటి, మీ అభిప్రాయాలు ఏంటి చెప్తే దాన్ని బట్టి నేను ఇంకా దీన్ని మళ్ళీ డెవలప్ చేసుకోగలను. దీన్ని ఇంకా మళ్ళీ ఇంకో రకమైన వీడియో ఈ యువత గురించి నేను చేయడానికి రెడీగా ఉన్నాను. అంటే దయచేసి అందరూ చివరి వరకు చూసి మీ కామెంట్స్ చేయండి, కామెంట్స్ నాకు పంపించండి. ఓకే శ్రీను, చాలా థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు ఒక మంచి వీడియో రిలీజ్ టైంలో నువ్వు వచ్చావు. నేను గాడ్ బ్లెస్ యూ. ఆ భగవంతుడు నిన్ను, నీ పిల్లల్ని అందరినీ ఆశీర్వదించాలి, మంచి వృద్ధిపరచాలని కోరుకుంటున్నాను. నేను మంచి సంతోషం అమ్మా ఈ వీడియోలో పార్టిసిపేట్ చేసినందుకు. అందరికీ నమస్కారం. జై హింద్.